బాలాకు వారి కంటే బహు ఘనతను వహించిన మరి ఎక్కువ మంది ఎవరంట? బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలామునొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యుద్ధకు వచ్చుటకు ఏమియో అడ్డము చెప్పకుము, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను. ఏమన్నాడు? ఆశ పెట్టరు. నేను మీకు బహు ఘనతను కలుగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదనని కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించు. రాజు వర్తమానం పంపించాడు. నువ్వు ఏది చెప్తాది నేను చేస్తా, నువ్వు ఏది చేయమంటే చేస్తా, కానీ నువ్వు రావాలా, నీకు కావాల్సిన ఘనతని ఇస్తాను, నీకు అధికారం కావాలా ఇస్తా, నువ్వు చెప్పినట్టు నేను వినడానికి సిద్ధం. ఎవరు? రాజు. ఈ అధికారులందరూ కూడా రాజు వర్తమానం తీసుకొని వచ్చారు అన్నిటికీ. తర్వాత 18. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి, యెహోవా నాతో ఇక నేమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుష్యులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను. చాలమ్మా. ఏమన్నాడు? సరే మంచిది, నువ్వు వారితో కూడా వెళ్ళు, కానీ నీ ఇష్టముతో నువ్వేమి చేయకూడదు, నేను చెప్పింది నువ్వు చేయాలా కదా. చాలామంది ఏం చేస్తారు? దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు చెప్పాడు అని దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు చెప్పనిది నీవు చేసిన ఎడల ఏం జరుగుతుంది చూడండి. తర్వాత వచనంలో 22 నుండి. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను కనుక అతను దాని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. చాలమ్మా. చూడండి, ఇక్కడ ఎవరి కోపం వచ్చింది? యెహోవా దూత కోపం వచ్చి ఖడ్గము దూసి కదా వీరి దారికి అడ్డం నిలబడి, అవునా కదా, మధ్యలో గాడిద. ఎవరంట? గాడిద. ఆ గాడిద మాట్లాడడానికి కూడా కారణమైందంట ఈ సమస్య. ఒక సమయం వచ్చేసింది, గాడిద అన్నదంట ఆయనతోటి. ఏమన్నది? గాడిద నోరు తెరిచి మాట్లాడిందంట, పరిస్థితులు ఒకవేళ నువ్వు చేసేది దేవునికి వ్యతిరేకముగా విరుద్ధంగా దేవుని చిత్తం లేకుండా చేసినప్పుడు నీ చుట్టూ ఉన్న ఈ ప్రకృతి నిన్ను హెచ్చరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సమస్యలు రావచ్చు, కొన్ని యాక్సిడెంట్స్ జరగవచ్చు, కొన్ని హెచ్చరికలు రావచ్చు, అనేకమైనవి నీ చుట్టూ నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే వారు ఆశీర్వదించబడినటువంటి జనము, వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు కాబట్టి దేవుడు వారికి తోడై ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ మరి వారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే వారిని శపించాలి, అంటే వారిని నాశనం చేయడానికి ఈ వ్యక్తి కావాలి, ఈ వ్యక్తి వెళ్ళి అక్కడ నిలబడాలి. కానీ దేవుని ఉద్దేశం అది కాదు కదా. ఈరోజు మనల్ని నాశనం చేయడానికి కూడా అనేకులు మన చుట్టూ ఉంటారా ఉంటారు. మనని కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు. కానీ ఒక్క విషయం మనం ఆలోచన చేద్దాం, ఏంటంటే
దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి వారు ఎలాంటి కుయుక్తులు పన్నినా దేవుడు భంగపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దేవుడు ఆటంకపరుస్తాడు. దేవుడు దూతను పంపి వారిని గద్దిస్తాడు. హల్లెలూయా. అవునా కదా? ఖచ్చితంగా. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చావో, నువ్వు ఎలాంటి ఇబ్బందులతో ఇక్కడికి వచ్చావో, నేను కొంతమంది జీవితంలో చూసినప్పుడు వారు పాపం ఎంత సంతోషంగా ఉంటారు, ఎంత గొప్ప జీవితాన్ని జీవించాలని ఎన్నో కలలు కానీ వారి లైఫ్ని డిజైన్ చేసుకుంటారు కదా. చదువుతున్నప్పటి నుంచే తల్లిదండ్రులు చెప్తారు, బిడ్డ నువ్వు మంచి చదువుకోవాలా కదా. కొడుకు చెప్తాడు, నానా నువ్వు మంచి చదువుకోవాలా, బాగుపడాలి, నువ్వు మాలాగా దరిద్రునిగా ఉండొద్దు, మాలాగా కష్టపడొద్దు, మాలాగా నువ్వు ఇబ్బందులు పడొద్దు, నువ్వు మంచిగా ఉండాలా, మంచిగా ఆశీర్వదించబడాలా, గొప్ప స్థితిలో నువ్వు ఉండాలా అని కష్టపడి వారిని చదివిపించి మంచి ఉద్యోగంలో మరి వారు జాయిన్ అవుతారు, మంచి స్థితిలోకి వెళ్తూ ఉంటారు. కానీ పరిస్థితులు వారిని ఇబ్బంది పెడుతూ ఆటంకాలు ఎన్నో వారి జీవితాన్ని పాడు చేస్తూ ఉంటే వారు దాన్ని తట్టుకోలేరు కదా, జయించలేరు, ముందుకు వెళ్ళలేరు. అయితే నేను చెప్తున్నాను ఈరోజు, నీవు ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉంటే నీ ఉద్దేశములు, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నావో ప్రతిదీ కూడా నువ్వు అనుకున్న దానికంటే గొప్పగా ఉండబోతున్నాయి. హల్లెలూయా. అందులో ఎట్లాంటి సందేహము లేదు. దేవుడు నిన్ను ఖచ్చితంగా నువ్వు వెళ్ళవలసినటువంటి ఆ స్థానమును దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవుడు పడిపోకుండా నిలబెడతాడు. దేవుడు స్థిరపరుస్తాడు. అయితే ఈరోజు మరి వాటిని జయించలేకుండా ఉన్నావా? ఈరోజు వాటిని నువ్వు ఎదిరించలేకపోతున్నావా? అయితే ఈరోజు దేవుడు అట్టి శక్తి నీకు ఇచ్చును గాక, దేవుడు అట్టి జ్ఞానము నీకు ఇచ్చును గాక. దుష్టుడు అనేక శోధనలు తెస్తాడు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తాడు. మీరు డైవర్ట్ అయిపోతే మీ కర్స్ ఎప్పటికీ బ్రేక్ కాదు. మీరు డైవర్ట్ అయితే ఎప్పటికీ మీ శాపము నుండి మీరు బయటికి రాలేరు, ఎప్పటికీ ఆ కాడిని మీరు జయించలేరు, అట్టి సామర్థ్యము మీరు పొందలేరు. ఎందుకంటే వాక్యమే మన జీవితంలోనికి వెలుగై వచ్చి ఆ కాడిని విరగొడుతుంది. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు ఏదైతే మనకు చెప్పాలనుకుంటున్నాడో దాన్ని మనం విని అప్పుడు మన జీవితాన్ని బాగు చేసుకుందాం. హల్లెలూయా. మరి ఇప్పటిదాకా మనము బిలాము గురించి కొన్ని మాటలు మనం విన్నాం. మరి ఆయనకు అభిషేకం ఉంది, ఆయన ప్రవక్త, ఆయన గొప్ప స్థితిలో ఉన్నాడు. మరి ఆయన ఆశీర్వదించబడ్డవారు ఆశీర్వదించబడతారు, ఆయన శపించేవారు శపించబడతారన్న సత్యాన్ని తెలుసుకొని మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఎవరండినా బాలాకు మరి ఇజ్రాయిలను శపించుటకు మరి బిలామును ఆయన కోరుతూ ఉన్నాడు. కానీ అది దేవుని చిత్తమా? చెప్పండి మీరు. కాదు, దేవుని చిత్తం అసలే కాదు. అయితే దేవుని ఆశీర్వాదము ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారు ఈరోజు నిజంగా ధన్యులు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. హల్లెలూయా.